అందరికీ నమస్కారం. పైన ఎర్రటి ఎండ, నెత్తిన మండ, కడుపు మండ, కాళ్ళు కాల అయినా ఈ ఎర్రటి ఎండలో సైతం గిట్టుబాటు ధర కోసం ఈ ఎర్రటి ఎండలో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకెళితే రేషన్ కార్డు కట్ అవుద్దన్న భయం ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వెళితే ఇబ్బందులు తప్పవు, కేసులు తప్పవు అన్న భయం ఉన్నా, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పట్టుకుని చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి కథం తొక్కుతూ పదం పాడుతూ దొర ఏందిరో దొర కొడుకేందిరో అన్న రీతిలో చంద్రబాబు ఏందిరో చంద్రబాబు కొడుకేందిరో, ఏం పీకుతావురో ఏం పెడతావురో ఎన్ని కేసులు పెడతావురు అంటూ కథం తొక్కుతూ పదం పాడుతూ ఈనాటి ధర్నాకి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరి పాదాలకే శిరస్సు వంచి సవినయంగా నమస్కరిస్తా ఉన్నాం. సోదరులారా, మీ అందరి దయతో ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది ప్రజల ఆశీస్సులతో ఆ దేవుడి దయతో రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత ఖాయమో 2019 కాదు, 18 కాదు, 17 కాదు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం మీద అధికారికంగా కూర్చోబోతున్న నేటి ప్రజా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తూ, సోదరులారా, 95లో ఈ రాష్ట్రానికి ఒక దరిద్రం పట్టింది. దివంగత మహానేత ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద ఒక వెన్నుపోటుదారుడు, ఒక నయ వంచకుడు, ఈ ప్రపంచంలోనే అబద్ధాలు చెప్పే దాంట్లో ఎలాంటి పోటీ లేకుండా నెంబర్ 1 సర్టిఫికేట్ వచ్చే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. మీడియాను అడ్డం పెట్టుకుని, అబద్ధాలను అడ్డం పెట్టుకుని శాశ్వతంగా ఈ రాష్ట్రంలో అధికారం నాదే అని కలలుగనే రోజుల్లో భారతమాత ముద్దు బిడ్డ, తెలుగు తేజం, ఒక మేరు నగధీరుడు ప్రజా ప్రస్థానం పాదయాత్రతో ఆంధ్రుల గుండెల్లో పోరాట జ్వాలలు రగిలించే ఎవరు సాధ్యం కాదనుకున్న చంద్రబాబు నాయుడిని గద్దె దించి ఈ రాష్ట్రంలో 2004లో ఒక రైతు సంక్షేమ ప్రభుత్వం, ఒక పేదవాడి ప్రభుత్వం, ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మీ అందరి దయతో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు రైతు రాజ్యం అంటూ కలవరించి పలవరించి రైతు కళ్ళల్లో వెలుగుల కోసం తన జీవితకాలం పనిచేసి ఒక విద్యార్థుల ఫీజు మాఫీ పథకాన్ని, ఒక పెన్షన్ పథకాన్ని, ఒక ఉచిత కరెంటు పథకాన్ని, ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఒక పేదవాడికి పక్కా ఇళ్ళు పథకాన్ని భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు అని భారతదేశానికి చాటి ఒక ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. మళ్ళీ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండాలని మనం కోరుకున్నాం. ఈ రాష్ట్రంలో తొలి సంతకం అన్న మాటకి విలువ తెచ్చింది దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే కుట్రలతో కుతంత్రాలతో ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించారా, చంపబడ్డాడా అంటే సమాధానం లేని ప్రశ్నలు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత తెలుగుదేశం కాంగ్రెస్ రెండూ కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబాన్ని ప్రజలకు దూరం చేయాలని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించి కుట్రలకు ముందుకు సాగే సోదరులారా. అయితే ఈరోజు రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్పి ఆ పక్కొకరిని ఈ పక్కొకరిని పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు చెప్పే మాట ఏమిటంటే నేను అన్నీ చేశానని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారి రైతు దీక్షా శిబిరం నుంచి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత నుంచి నన్ను కన్న తల్లి నా అమ్మ తోడు చంద్రబాబు నాయుడు గారు మీకు సవాల్ కాదు విజ్ఞాపన. ఈ రాష్ట్రంలో మీరు ఓట్ల కోసం వచ్చినప్పుడు 1100 హామీలు ఇచ్చారు. 1100, 1000, 600, 700, 300, 100, 10 నేను అడగటంలే. ముచ్చటగా 3 హామీల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ముచ్చటగా నేను చెప్పే 3 హామీలు మీరు నెరవేర్చామని మీ సొంత నియోజకవర్గం కుప్పంలోనైనా, పులివెందుల్లోనైనా, అమరావతిలోనైనా ఎక్కడికైనా మీరు వస్తారా? లేదు నా స్థాయి సరిపోదనుకుంటే
మీ ప్రతినిధులు పంపించండి, మీ ఎమ్మెల్యేలను మంత్రులను, ప్రజల మధ్యలో కూర్చుందాం. అయ్యా మీ గ్రామంలో రాష్ట్రం అంతా వద్దు, ఒక్క గ్రామం, మీ గ్రామంలో సంపూర్ణ రైతు రుణమాఫీ అయ్యిందా? మీ గ్రామంలో ఇంటింటికి నిరుద్యోగ భృతి వస్తుందా? మీ గ్రామంలో డాక్రా మహిళలకి రుణాలు రద్దయ్యాయా? చంద్రబాబు నాయుడు గారు 1100 హామీలు ఇచ్చారే, 3 హామీలు, ముచ్చటగా 3 హామీలు అడుగుతున్నా. మీకు నచ్చిన గ్రామం అంటున్నా, మీకు నచ్చిన గ్రామంలో ఈ 3 హామీలు వచ్చాయని ప్రజల చేత మీరు చెప్పిస్తే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత జగన్మోహన్ రెడ్డి గారి దీక్షరించి అమ్మ తోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా లేఖని ఈరోజు అందిస్తానని చెప్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, ఇంతకంటే మీకు అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? ఆంధ్ర రాష్ట్రం మొత్తం వద్దు, ఒక జిల్లా వద్దు, ఒక నియోజకవర్గం వద్దు, ఒక్క గ్రామంలో ముచ్చటంటే 3 హామీల్ని మీరు నెరవేర్చని చెప్తే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామాకి నేను సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు సిద్ధమని అడుగుతూ ఉన్నా. చంద్రబాబు గారు చెప్తూ ఉంటారు, నేనెక్కడా, జగన్ గారు ఎక్కడా, నాకు జగన్ గారికి పోలికేందని. నిజమే, దాంట్లో నాకేం అనుమానం లేదు. బాహుబలి సినిమా చూసారమ్మా? అందరు చూసారా? బాహుబలి సినిమాలో బాహుబలి బల్లాల దేవుడికి ఎంత తేడా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి అంత తేడా ఉంది. ఏం తేడా తమ్ముడు? ఇచ్చిన మాట కోసం మాట తప్పకూడదని మహారాజు పదవిని వదులుకున్న వ్యక్తే బాహుబలి. పదవి కోసం కన్న తల్లిని, తోడబుట్టే తమ్ముణ్ణి దారుణంగా చంపిన వ్యక్తి బల్లాల దేవుడు. పదవి కోసం పిల్లనిచ్చిన మామని దారుణంగా వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ మరణించేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు కూడా మీరు కూడా నిజాలు చెప్తుంటారండి. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు చాలా తేడా ఉంది. ప్రజలందరికీ అర్థం కావాలని బాహుబలి ప్రపంచంలోని హిట్ అయిన సినిమా కాబట్టి అందరూ చూసుంటారు కాబట్టి బాహుబలికి బల్లాల దేవుడికి ఎంత తేడా ఉందో జగన్ గారికి చంద్రబాబు గారికి అంత తేడా ఉందని చెప్తున్నా. నా మాటలు ముగించే ముందు చిట్ట చివరగా 3 మాటలు. సోదరులారా, రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవం. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ దేవుడి దయతో, కోట్లాది ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ రాజ్యం మళ్ళీ వస్తుంది. అయితే ఒకే ఒక్క మాట ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, శాసనసభ్యుడు, ఎమ్మెల్యే, ఎంపీ, నాయకుడు గుర్తుంచుకోవాల్సిన మాట, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం త్రిశూల వ్యూహం. త్రిశూల వ్యూహం. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు నా చేతుల్లో ఉన్నాయని, అధికారం నా చేతిలో ఉందని, అబద్ధాలు నేను చెప్తానని మీరు ఎన్ని మాటలు చెప్పినా త్రిశూల వ్యూహం ఒకటి, ప్రజా సమస్యల కోసం నిరంతరం సాగించే ప్రజా ఉద్యమాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడుస్తారు. 2, చంద్రబాబు గారి తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ సోషల్ మీడియా, సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియా. 3వది, 2014లో అందరికీ మనవి చేస్తూ ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గ్రామాలకు పోదాం, ప్రజల్లో కూర్చుందాం, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూపిద్దాం. 2014లో చంద్రబాబు గారు చెప్పారా లేదా? చేశారా లేదా? చేసుంటే మా కోటేయొద్దు, తెలుగుదేశం పార్టీ కోటేయండి. చేయకుంటే మా కోటేయండి. ఇది వాడవాడలా ప్రతి నాయకుడు, కార్యకర్త చేపడితే చంద్రబాబు నాయుడు ప్రజా సునామీలో కొట్టుకుపోవడం ఖాయం. సోదరులారా, ఇటీవల కాలంలో సోషల్ మీడియా మీద లోకేష్ గారిని పప్పు అంటే అక్రమ కేసులు బనాయించారు. పాపం ఒక అసమర్థుణ్ణి, ఒక మందబుద్ధి వ్యక్తిని సవట అనకుండా
పప్పు అంటే చంద్రబాబు గారు మీకు మీ కుమారుడి కోపం వచ్చిందే. నేను చెప్తున్నా, రైతు దీక్ష నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరొక రాజకీయ అఘోరా. అఘోరా కడుపున పుట్టిన బిడ్డ లోకేష్ ఒక చిన్న అఘోరా. అఘోరాలు తెలుసు కదమ్మా. అఘోరాలు అంటే కాశీకి పోతాం పుణ్యం కోసం. ఆ యొక్క గంగానదిలో మన శవాలను వదిలేస్తారు మనం చనిపోయిన తర్వాత. కొంతమంది బతికుండగానే పుణ్యం కావాలని నీళ్లలో చనిపోతారు. మన బంధువుల శవాలు మనం వదిలేసి వస్తే మనం ఇట్లా వస్తూనే అఘోరాలు వచ్చి ఆ శవాలను పీక్కుతుంటూ ఉంటారు. ఆ వ్యక్తుల్ని అఘోరాలు అంటారు. పిల్లనిచ్చిన మామను ఎన్నుపాటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు మీరొక రాజకీయ అఘోరా. మీ బిడ్డ ఒక రాజకీయ అఘోరా కొడుకు. ఒక ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నా, నీకు ధైర్యం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే సోషల్ మీడియా మీద కాదు కేసులు పెట్టాల్సిందే. నా మీద పెట్టు కేసులు. బహిరంగంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నా మీద పెట్టు కేసులు. పప్పు అన్న పదం కంటే రాజకీయ అఘోరా చాలా పెద్ద పదం. సోషల్ మీడియా సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం. సోషల్ మీడియాని ఎవరు ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా చిత్తశుద్ధితో, నిజాయితీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా గుండె చప్పుల ప్రతిరూపంగా వాడుతూ ఉన్నారు. మరి భయభ్రాంతులు చేయాలని చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు అక్రమ కేసులు బనాయిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మీకు అధికారం ఉంది, మీకు చేతనైతే, మీకు చేవ ఉంటే కేసులు పెట్టాల్సిందే. సోషల్ మీడియా వాళ్ళ మీద కాదు, ఎమ్మెల్యేలుగా మా మీద పెట్టండి. చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ అఘోరా అని ప్రకటిస్తూ ఉన్నా. ఆలోచన సాగించాలని ఈ ఎర్రటి ఎండలో సైతం జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా దీక్షకు విచ్చేసి గిట్టుబాటు ధర సాధన కోసం పోరాట పందాలో ముందుకు సాగుతున్న రైతు సోదరులకి, యువమిత్రులకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 2 రోజుల పాటు దీక్షని విజయవంతం చేసిన గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నా. జోహార్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. జై జగనన్న, జై జగనన్న.